అది నేను ప్రేమని అనుకోలే. మొదటి ప్రేమ వేరు, ఎప్పుడు అది ఒకేలా ఉంటుంది అనమాట. హల్లెలూయా. అందుకని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అది శాశ్వత కాలము ఒకేలా ఉండే ప్రేమ, ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమలో ఏమి మార్పు ఉండదు. మారవలసింది ఏమైనా ఉంటే కనుక నువ్వు మారాలి, నేను మారాలి. హల్లెలూయా. ఈ క్రీస్తును ప్రేమించే విషయంలో మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట. అందుకొరకు సంగమా, త్వరలో నేను వస్తాను, వచ్చి నీకు జీవవృక్ష ఫలాలు ఇవ్వాలనుకుంటున్నాను, జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాను, అక్షయ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే దేవుని ఒక స్తంభముగా ఉంచాలనుకుంటున్నాను, అన్ని రకాలుగా చెప్తూ, కానీ ఈ లోపము నీలో ఉన్న వలన ఎగ్జామ్ రాయక ముందే ఫెయిల్ అవ్వకుండా ఇప్పుడు సరి చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇన్ ద బిగినింగ్ నుంచి కూడా ఇక్కడ చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం మీరు ఉండాలి అని బిగినింగ్లో చెప్పలేదు. లాస్ట్ ఇయర్ నుంచి మొదలెట్టాను నేను. అవునా, మీకు గుర్తుందో లేదు? లాస్ట్ ఇయర్లో కూడా, ఈ ఇయర్లో కూడా ఏం చెప్పాను నేను? మీరు ఈ సంఘంలో ఉండాలనుకుంటే గనక ఈ కట్టుబాట్లకి, ఈ సిద్ధాంతాలకి మీరు ఉంటానంటే మీరు సంఘంలో సభ్యునిగా నేను అనుకుంటాను. లేకపోతే మీరు వచ్చి వాక్యం వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. వాక్యం అందరిది, ఈ సన్నిధి అందరిది కూడా. కానీ నేను కొన్ని గొర్రెలకి అప్పచెప్పాలి కదా, లెక్క అప్పచెప్పాలి కదా. ఆ లెక్కలో మాత్రం మీరు ఉండాలనుకుంటే నేను ఈ ఈ ఆత్మకి నేను పూచి అని చెప్పడానికి మాత్రం అడిగాను. అలాగే ఈ ఎండేస్లో ఉన్న 7 సంఘాలకి కూడా ఆ సంఘ కాపర్లకి, ఆ సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నువ్వు ఆత్మ చెబుతున్న మాట విను అని చెప్తూ, వినకపోతే గనక, వింటే ఈ ఈ ఈ జీవవృక్ష ఫలం ఇస్తానని చెప్పి మధ్యలో ఏం చెప్తున్నాడు? లోపాన్ని ఎత్తిపడుతున్నాడు. ఏంటి ఆ లోపం? ఈ సంఘంలో ఉన్న లోపం, మొదటి ప్రేమను నీవు మరిచిపోయావు. హల్లెలూయా. నేను సార్వత్రిక సంఘానికి కూడా ఇది చెప్తున్నాను, ఈ సంఘానికి కాదు. హల్లెలూయా. ఈ ఒక్క సంఘానికి కాదని చెప్పి, సార్వత్రిక సంఘాలన్నిటికీ మొదటి ప్రేమను మరిచిపోయిన అన్ని సంఘాలు, సేవకులు, క్రైస్తవులతో సహా ఆయన ఇచ్చే జీవవృక్ష ఫలాన్ని మనము తినలేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ ప్రేమ అనేది తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రేమ అనేది తెలుసుకోవాలి. మన వాళ్ళు పాటలు పాడతారు, అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమీ లేకపోతే అందరూ వెళ్ళిపోతారు అని పాటలు పాడతారు. హల్లెలూయా. అది లోక ప్రేమ అని, ఆ రకరకాల ప్రేమ ఉంది. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఆజ్ఞ మీద ఆధారపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆజ్ఞల మీద, నెరవేర్పు మీదనే ఆధారమై ఉంటుంది ప్రేమ. చూడండి మీరు ఆ ప్రేమ కోసం తెలియండి. ఇక్కడ ఏమి తప్పాడనో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఏంటి ఆ ప్రేమ అనేది? యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. మీరు చదవరా? నేను చదివానా? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము. ఆగలాగల, మీ దగ్గరికి వెళ్ళొద్దా? నేను అంటే ఎవరు అమ్మా? ఎవరు చెప్పాలి? నేను ఏసయ్య. ఏసయ్య అంట. ఏసయ్య అంటున్నాడు, నేననే ఏసయ్య, అయితే నేనంటే ఏసయ్య అంటున్నాడు, నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము. ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము. నేనంటే యేసు ప్రభు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము అన్నాడు.
అంటే దేవుడు ఇప్పుడు దేవుడిలా రాలే, కుమారుడిగా పాప శరీరాకారంలో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆయన కూడా ఆజ్ఞలకు లోబడాలంట. అలా లోబడితేనే తండ్రి ప్రేమ ఈయనలో ఉంటుందంట. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఈయనలో నేను కూడా, దేవుడైన కదా యేసు ప్రభు కదా. తండ్రిని కుమారుని ఒప్పుకున్నవాడు క్రీస్తు విరోధి. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, త్రియేకము, త్రిత్వము, ఏకత్వము, యేసునామము ఒకే. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన కూడా భూమి మీదకి మన పోలికలో మన పాపం కొరకు వచ్చిన ఆయన కూడా, నేను కూడా నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను అన్నాడు. అబ్బా, అంటే ప్రేమయందు నిలిచి ఉండాలి అనే ఒక ఘట్టము ఇక్కడ ఉంది. ఈ ప్రేమయందు నిలిచి ఉన్నావు, నిలిచి ఉండాలి అనే ఘట్టము నెరవేరాలంటే నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడాలి. ఇది లోబడితే నేను ఆయన ప్రేమయందు నిలిచి ఉంటాను. ఇక్కడ లోబడితే, ఇక్కడ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో నువ్వు పాస్ అవుతే ప్రేమయందు నిలిచి ఉంటావు. ఎగ్జామ్ అందు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మార్కులు వస్తాయి, లేకపోతే రావు. అందుకని చెప్తున్నాడు అక్కడ, ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇదిగో ఈ పేపర్లో నీకు ఇస్తున్నాను, ఎండింగ్లో ఈ సంఘానికి, ఈ స్కూల్కి, ఈ చర్చికి, ఈ విశ్వంలో ఉన్న స్టూడెంట్స్కి లేదా క్రైస్తవులకి ఈ పేపర్లో నువ్వు ప్రేమ విషయంలో తప్పిపోయావు, పడిపోయావు, మొదటి ప్రేమ నీలో లేదు అన్నాడు. ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది అంటే, ఆ ప్రేమ ఉంటే గనక జీవవృక్ష ఫలాలని నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలాలు నువ్వు తీసుకోవాలంటే ఈ ప్రేమలో నిల్చుని ఆ ప్రేమ కొరకు సర్చ్ చేస్తే, నేను ఎలాగైతే దేవుణ్ణై ఉన్న, క్రీస్తై ఉన్న నేను ఎలాగైతే గనక ఆజ్ఞలు నెరవేర్చానో అప్పుడు ప్రేమ యందు నిల్చున్నాను. కాబట్టి నేను జీవవృక్ష ఫలము, నా ఫలాలు కూడా మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రూల్ ఈజ్ రూల్ ఫర్, అంటే దేవుడికి కూడా, నేను ఇక్కడ పర్లేదు, ఇది నాకు పెద్ద, నేను దేవుడు కదా అంటాక లేదు ఇక్కడ. అంటే మన మన భాషలో ఆడికైతే కనలేదు మనకేంటి అంటారు కదా, అంటే అంటారా లేదా? అంటే దేవుడికి కూడా ఇక్కడ, అంటే ఆయన నరవతారుగా వచ్చినందువల్ల ఆజ్ఞలు నెరవేర్చవలసింది. ఆజ్ఞలు నెరవేర్చకపోతే, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాడు కాబట్టి మనలో ఉన్న పాపము పరిహరించబడింది. ఇప్పుడు బల్ల తినబోతున్నాం కదా, ఈ బల్లే రేపొద్దుట జీవవృక్ష ఫలము, జీవవృక్ష ఆహారము. హల్లెలూయా. అవి భుజింపనిస్తానన్నాడు ఫెయిల్ అవ్వకుండా ఉంటే. నా 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 లైఫ్లో నేను నేర్చుకున్నది అంతే, అదే. ఏమైనా పర్లేదు, ఒక్కరున్నా పర్లేదు, ఇద్దరున్నా పర్వాలేదు, వాళ్ళ జీవవృక్ష ఫలాలు తినాలి. పరలోకం వెళ్ళి, ఈ లోకంలో ఏముంటుంది? నీ వెండి, నీ బంగారం, అన్నీ నశించిపోతాయి. కానీ నశించని జీవవాకు, జీవాహారం, అది పూజించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రేమ అంటే ఏంటి? మనం అనుకుంటాం భోజనం పెడతాం అనుకుంటాం, ప్రేమగా భోజనం పెట్టాలి మామూలుగా జనరల్గా కదా. లేకపోతే అవసరంలో 10 రూపాయలు సాయం, అది అది కృతజ్ఞత. అది తమ్ముడు 10 చైర్లు 8 చైర్లు ఇచ్చాడు, ఇంకా అలా ఉన్నాయి, ఎప్పుడు వస్తారో ఆత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు ఆ లెక్క తిరిగి ఇచ్చేస్తాడు మరలా. అది కృతజ్ఞత. ప్రేమ అది కాదు. నేను ఏం చెప్పానో అది చెయ్యాలి. మీకు ఇంకా సహజ భాషలో లేకపోతే మాట్లాడాలంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, లేకపోతే కుటుంబం ఉంది. భార్యాభర్తల విషయంలో భర్తకు భార్య, భార్యకు భర్త లోబడి ప్రేమించవలనని ఉంది. ఆ సంసారం చక్కగా సాగి ఫలించాలంటే
వాళ్ళిద్దరి మధ్యన మాటల్లో మీరిన మాటలు దాటిన ప్రాబ్లం. ఇక్కడ కూడా ఆజ్ఞలు కట్టళ్ళు మీరిన ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దేవుని ఆజ్ఞల్లో కట్టడిలోనే ఉన్నాయి ఫలాలు రావడానికి. అలా ఆజ్ఞలు కట్టాలి. వాళ్ళ సంసారం బాగా ఫలించిందిరా, వాళ్ళ కుటుంబం బాగా ఫలించిందిరా. ఫలించిందంటే బాగున్నారు అని. హల్లెలూయా. ఫెయిల్ అవ్వలేదు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిల్ అవ్వలేదు అని. ఇలా ఫెయిల్ అవ్వకుండా ఆజ్ఞల ప్రకారం జీవించటమే అనగా భర్త మాటకు లోబడటమే భార్యను ప్రేమించటమే అన్నాడు. భార్యకు వచ్చేటప్పటికి మాట వినటమే అన్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మనకు ఒక భర్త ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆ భర్త ఏం చెప్తున్నాడంటే, నా మాటకు నువ్వు లోబడితే నువ్వు ఫలిస్తావు. మరి నువ్వేం చేస్తావా ఇప్పుడు? నేను నిన్ను ప్రేమిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నా జీవ వృక్ష ఫలములను నీకు ఇస్తాను. అందుకే చాలామంది ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరిగేటప్పుడు, ఓ ఇది పట్టేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి వాళ్ళు సేవ చేసుకుంటూ ఉన్నారు, సంతోషం. హల్లెలూయా. కానీ ఈ సంఘానికి చెప్పేటప్పుడు, సంఘ నియమావళికి చెప్పేటప్పుడు కొన్ని కట్టడలు పెట్టాడు ఆయన. ఈ ఈ నియమావల్లో నువ్వు ఉండకపోతే గనక, నీకు ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతకపోతే గనక నీ మీద తప్పు మోపవలసి వస్తుంది. మోపిన తర్వాత నేను పేపర్ చూసినప్పుడు నీకు ఈ విషయంలో తక్కువ మార్కులు వేసి నేను ఫెయిల్ చేసేస్తే గనక జీవవృక్ష ఫలముకు హక్కుదారులుగా నువ్వు మారలేవు. కాబట్టి ఇప్పుడు ఆ ఆజ్ఞల విషయంలో రెపెంట్ అవ్వాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము. ఎవరు? యేసుప్రభు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు, ఏంటి దేవుని ప్రేమయందు ఆయన నిలిచి ఉన్నాడంట. నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యోడలా, అది విషయం. నా ప్రేమయందు నిలిచి ఉన్నారు. ధర్మశాస్త్రం ఎవడో నెరవేర్చలేడు, అవన్నీ నేను నెరవేర్చేశాను. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞల ప్రకారం మీరు నిలిచి ఉంటే నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన తండ్రి ఆజ్ఞలన్నిటిలోనూ నెరవేర్చేశాడంట. మనం ఏ ఆజ్ఞ నెరవేర్చలేము, ఎందుకంటే ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ప్రేమను పొందలేకున్నారు. మహిమను అంటున్నారు కదా అందరూ, నేను ప్రేమను పొందలేకున్నారు అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమన్నాడు ప్రభు? ఓకే, అది అయిపోయిందయ్యా, నేను నెరవేర్చేశాను. దేవుడు ప్రేమ అంతా నాలోకి వచ్చేసాడు, దేవుడు అంతా నాలోకి వచ్చేసాడు. ఇక నేను నా ఆజ్ఞనిస్తున్నాను. ఆజ్ఞల ప్రకారము మీరు నడిచి నా ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. అదేనా చెప్తుంటే, చదవండి, మళ్ళా చెబుతాను. మీరు నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. కొత్త నిబంధనలో ఇవ్వబడింది ఆయన ఆజ్ఞలు. ఏ నిబంధనలో? కొత్త నిబంధనలో ఆయన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలు ఏంటో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే నీకు అర్థమైపోద్ది. ఆ ఆజ్ఞలకు దేని కొరకు మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు వరకు? సంఘం కొరకు. ఎండింగ్లో ఎగ్జామ్ పెట్టబోతున్నాను ఆ సంఘాన్ని, ప్రతి సంఘానికి ఇవి ఒక్కొక్క సంఘానికి పాయింట్లు ఇచ్చాడు. ఇదిగో ఈ సంఘంలో ఈ ఫెయిల్యూర్ ఉంది, ఈ సంఘంలో ఈ ఫెయిల్యూర్ ఉంది. హల్లెలూయా. మన సంఘంలో కూడా చాలా ఫెయిల్యూర్లు ఉన్నాయి. ఆ సంఘంలో ఉన్న ఫెయిల్యూర్లు పాస్ అయ్యేలాగా మళ్ళీ ప్రాక్టీస్ చేసి రాసి పాస్ అయ్యేవనుకో మార్కులు వస్తాయి. జీవితంలో ఏదైతే ఫెయిల్యూర్ అయిపోతున్నామో దాన్ని ప్రాక్టీస్ చేసి పాస్ అయ్యామనుకో రైట్ మార్కులు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు జీవవృక్ష ఫలం నీకు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆజ్ఞలు ఏంటో చూద్దాం. రెండో యోహాను, రెండవ యోహాను మొదటి అధ్యాయం 16వ వచనం, 6వ వచనం. ప్రేమ ఏంటో చూద్దాం ఇంకా. హల్లెలూయా. మనం ఆజ్ఞల ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునిటి ప్రేమ. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలన్నీ కొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. అలా నడుచుకుంటే ఎవరిలో నిలిచి ఉన్నట్టంట? ఆయనలో నిలిచి ఉన్నాం కాబట్టి ప్రేమలో నిలిచి ఉన్నామంట. సర్వత్రిక సంఘం గ్రహించాలి. 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను. మనం ఆయన ఆజ్ఞల్లో లేకుండా ఆయనలో నిలిచి ఉండము. ఆయనలో నిలిచి ఉండకపోతే ఆయన ప్రేమ మనలో ఉండదు. సంఘాలకి చెప్తున్నాడు ఇవి. మరలా చెబుతా, మీరనుకునే ప్రేమ కాదు. కొంచెం ప్రేమగా మాట్లాడండి అనుకునే ప్రేమ కాదు ఇది. ప్రేమగా మాట్లాడండి అనుకునే ప్రేమ కాదు. ప్రేమగా పలకరించండి అనుకునే ప్రేమ కాదు ఇది. హల్లెలూయా. చాలా ప్రేమగా పలకరించింది ఎవరు? ఏంటి అంటుందండి. అవ్వ దగ్గరికి వచ్చి ఎవరు ప్రేమగా పలకరించారు? ఇది నిజమా అన్నది. హల్లెలూయా. చాలా ప్రేమగా పలకరించింది. మోయాబీలు వచ్చి ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి, రండి మా ఇంటి దగ్గర కొంచెం భోజనం చేసి వెళ్దురు అన్నాడు. అదే ఓకే, ఏం కూరలు ఏంటి అని అడిగారు. అన్ని రకాల నాన్ వెజ్లు తయారు చేసి మీరు రావచ్చు. అయ్యో కొంచెం వచ్చాడు కదా, ఎట్లా మా దేవత, రండి కొంచెం మొక్కుబడి చేసుకోండి. ఓ అయ్యో, చేసుకునే ముందు కొంచెము సురాభాండం ఉంది, కొంచెం పుచ్చుకున్నా. హల్లెలూయా. తర్వాత మా స్త్రీలు చాలా అందగత్తులు, వాళ్ళతో మీకు నచ్చిన వాళ్ళని మీరు వివాహము చేసుకోవచ్చు అన్నారు. హల్లెలూయా. చాలా ప్రేమగా పిలిచారు. హల్లెలూయా. ఈ ప్రేమలు కాదు. ఇది నిజమా? అసలు నువ్వు చావనే చావవు. అందుకని అతి వినయము అతి వినయం చాలా డేంజర్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రేమ కాదు. ఆజ్ఞ నెరవేర్చడం ప్రేమ అంట. ఆజ్ఞలో నిలిచి ఉండటము క్రీస్తులో నిలిచి ఉండటం అంట. అలా నిలిచి ఉన్న వాడే, ఆయనలో నిలిచి ఉన్నావు కాబట్టి ఆయన ఫలాలు వస్తాయి నీకు, లేకపోతే రావు. ముసిని పండు అంత చేదైన ఫలములు మనలోకి వస్తాయి. హల్లెలూయా. యేసు ఆయనలో నిలిచి ఉన్నాడు, అనగా దేవునిలో నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమలో యేసు పరిపూర్ణుడైనాడు. ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞలో నీవు నిలిచి ఉంటే, తండ్రి యందు నేను నిలిచినప్పుడు ఆ ప్రేమ నాలో నిలిచిన ప్రకారము, నేను ఇచ్చిన ఆజ్ఞలో నీవు నిలిచి ఉంటే నా ప్రేమలో నువ్వు పరిపూర్ణుడు కాబట్టి ఆ పరలోకముకు జీవవృక్ష ఫలాలు ఇస్తానని చెప్పాను, నీకు కూడా ఇస్తా. ఓ సంగమా, అయితే ఆత్మ చెప్తున్నమాట, చెవిగలవాడు వినును కాక, కానీ నీలో మొదట ప్రేమ లేదు, అనగా ఆజ్ఞలు లేవు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఆజ్ఞలు లేవు. ఆజ్ఞల ప్రకారం జీవించే జీవితము, బ్రతుకు నాలో లేదు. ఎవడో మొన్న ఫేస్బుక్లోను ఇంట్లో ట్రోల్ చేస్తున్నారు. అనంత్ అంబానీ అని కొన్ని కోట్లు పెట్టి ఏం చేశారు, మ్యారేజ్, చాలా కోటీశ్వరుడు. అతనికి ఏముందంటే, ఇక్కడ పొట్ట పక్కన పెట్టు, బట్టతల, రెండోది ఏసీలో బ్రతకలేడంట. ఆస్మా వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువ.
కానీ అన్ని కోట్లు ఉన్నాయి, ఏం సంపాదించలేపాడు అని అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు పెళ్ళిలో. హల్లెలూయా. అంటే అంత ప్రపంచంలో అంత రిచెస్ట్ పర్సన్ అయిన కోటీశ్వరుడు కొడుకే చెప్తున్నాడు, ఏమన్నా నేను ఆరోగ్యాన్ని సంపాదించలేదు, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థ కలిగింది. హల్లెలూయా. అంటే యేసులోనే అన్నీ ఉన్నాయి, యేసులోనే అన్నీ ఉన్నాయి. ఆ యేసు చెప్పినట్టు బ్రతికితే ఆశీర్వాదము, పరలోక ఆశీర్వాదం కోసమే నేను మాట్లాడుతున్నాను. భూమిలో నువ్వు లాజర్లాగా దరిద్రుడిగా ఉంచినా పర్వాలేదు, భూమిలో నువ్వు యా అపోస్తలుడైన పౌలులాగా అనేక కష్టాలు నష్టాలు అనుభవించిన నో ప్రాబ్లం, కానీ జీవవృక్ష ఫలం నీ కొరకు వెయిటింగ్. హల్లెలూయా. ఎన్ని వచ్చినా పర్వాలేదు, కానీ పరలోకంలో జీవవృక్ష ఫలాన్ని మాత్రం నేను తినాలి. ఎందుకు? ఈరోజు బల్ల తింటున్నాం, నిత్య జీవం అన్నాడు, అది తిన్నవాడు ఎన్నడూ మరణించాడు. అదే యేసు యొక్క శరీరంలోంచి వస్తున్న ఫలము, జీవ వృక్షము. అది బిగినింగ్లో ఇవ్వాలనుకున్నాడు, బిగినింగ్లోనే పెట్టించాడు దాన్ని ఏదైనా తోటలో. అందుకనే కదా వీళ్ళని బయటికి గింటేసినప్పుడు మరలా వీళ్ళు వచ్చి ఆ పండు తిని ఎప్పుడూ చావకుండా బ్రతుకుతారేమని గెంటేశాడు. కాబట్టి నీవు సంఘంలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని అవన్నీ కూడా బైబిల్లోనే ఉంటాయి. ఇవన్నీ ఈ 2 నెలల్లో చెప్పమంటున్నాడు ప్రభు. ఎందుకంటే నువ్వు ఎంతో ఎదిగిన తర్వాత పడిపోవటం కన్నా కింద నుంచే ఫౌండేషన్ కరెక్ట్గా వెయ్యాలని నాకు సూచించడం వల్ల నేను చెప్తున్నాను తప్ప నాకు ఇలా ఏ విధం లేదు. హల్లెలూయా. నాకు ఈ పేరుపాలెం కాకపోతే చిన్నలంక ఉంటుంది, చిన్నలంక కాకపోతే ఓడలరేవు ఉంటుంది, ఓడలరేవు కాకపోతే ఇచ్చాపురంలో కొండ మీద ఉంటుంది, ఇక్కడ కాకపోతే మండపం దగ్గర రామేశ్వరం దగ్గర ఉంది, ఇక్కడ కాకపోతే ఆల్రెడీ రాజమండ్రిలో గోదావరి గొట్టు మీద ఆల్రెడీ ఒకటి చూపించారు, అది కాకపోతే ఈ విజయవాడలో ఉంది, విజయవాడలో కాకపోతే రాజమండ్రిలో ఉంది, రాజమండ్రి కాకపోతే కనుక అమలాపురంలో ఉంది, అమలాపురం కాదు భీమవరంలో ఉంది, భీమవరం కాకపోతే కనుక హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో పెద్ద ఆశ్రయపురం ఉంది. నాకు ఆ ప్రాబ్లం కాదు, నా గొర్రెలు నా మాట విను. ఇదేంటి లాజిక్ అసలు? నా మాట వింటమేంటి? నా మాట వినొద్దు, ఇదిగో ఆజ్ఞ మాట వినాలంటున్నాను నేను, దేవుని మాట వినాలంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విని దాని ప్రకారం బ్రతుకుతున్న వారికి మాత్రమే జీవవృక్ష ఫలం అంట. లేదంటలేతే అలా ఆ వాక్యమును గైకొని నెరవేర్చిన వాడు మాత్రమే క్రీస్తులో నివసిస్తాడంట. ఆ నివసిస్తున్న వాడికి క్రీస్తులో ఉన్న ప్రేమ, అనగా తండ్రిలో ఉన్న ప్రేమ క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న ప్రేమ క్రీస్తు యొక్క ఆజ్ఞను నెరవేరిస్తే ఆ ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది. అందుకనే ఆ సంఘానికి ఆ అపోస్తుడైన యోహాను రాస్తున్నాడు, ఇప్పుడు మన సంఘానికి, ఈ సార్వత్రిక సంఘాలకి మనము ఏమేమి చేయాలో సంఘంలో, సంఘ పరిచర్యలో మనం కూడా ఆ పనిలో పరిపూర్ణులము కావాలి. చూద్దాం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలన్నదే ఆజ్ఞ. అదేంటి? మనం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్నట్టు వల్లనే అనున్నదే ఆజ్ఞ. ప్రేమలో నడుచుకున్నటమే ఆజ్ఞ అంట. ఏంటంట ఆజ్ఞ? ఆజ్ఞ ప్రకారం జీవించటం అంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను దీన్ని అడ్డుకుంటుంది. అంటే ఆ ప్రేమలో మొదటి ప్రేమ మనలో లేదు, ఆ ప్రేమ మనలోంచి తీసేస్తున్నటువంటి దొంగిలిస్తున్నటువంటి ఆపుతున్నటువంటి ఏమో ఇక్కడ రాస్తాడు. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అది అండర్లైన్ చేసుకోవచ్చు, మనం హృదయంలో రాసుకోవచ్చు. ఇందాక వరకు ప్రేమ కోసం మాట్లాడాం, తండ్రి ప్రేమ కోసం. తండ్రి ప్రేమ ఎవరిలో ఉంటుందంట? యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే ఉంటుందంట.
యేసుక్రీస్తు ఏ ఆజ్ఞల ప్రకారం బ్రతికాడంట? తండ్రి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతికాడంట. బ్రతికితే ఏమైందంట? తండ్రి ప్రేమ ఆయనలో నిలిచిందంట. ఇప్పుడు మీకు కూడా ఆ ప్రేమ కావాలంటే నేను ఇచ్చే ఆజ్ఞల ప్రకారం జీవించండి అన్నాడు. జీవిస్తే ఏమవుతుందంట? క్రీస్తు యొక్క ప్రేమ మనలో నివసిస్తుందంట. ఇక్కడేం చెప్తున్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల అంతే, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ఉండదయ్యా ఇప్పుడు నాలో? అందుకనే ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు? మొదటి ప్రేమ మీలో లేదన్నాడు. అంటే ఆ సంఘం ఎక్కడుంది ఇప్పుడు? లోకంలో లేదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తుంది. యేసులోనే ఉంది ఇంకా. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఇస్తున్నాడు. ఇంకా స్కూల్లోనే ఉన్నారు పాపం. కానీ ఈ సబ్జెక్ట్ నువ్వు ఫెయిల్ అయిపోతావేమో నాకు డౌట్గా ఉంది అంటున్నాడు. ఇక్కడ నువ్వు నన్ను ఒక అతను నంజుండ్రావు అని, అతని పేరు ఇంకా గుర్తుండిపోయింది. అసలు నాకు పేర్లు గుర్తుండవు. జెర్మీ పాల్ అలా చేయకుండా ఆయన నన్ను ఇలా స్కూల్లో బెంచ్ మీద నిలబెట్టాడు. అంతమంది 60 మంది 70 మంది ఉన్న స్కూల్లో నన్ను బెంచ్ మీద నిలబెట్టి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అన్నాడు 10th క్లాస్లో. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయాను. ఏంటి? చూసి రాసిన పక్కోడానికి చూసి రాసిన ఒక 5 మార్కులు 0 వచ్చినాయి నాకు. హిందీ. నవ్వుతున్నావే. నువ్వైతే పక్కోడి దగ్గర చూసి, నేను చూసి రాలేదు మరి. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయాను. తర్వాత ఎవడో చెప్పాడు, అసలు నువ్వు వాళ్ళు కూర్చుని ఉంటాం కాదు, అసలు వచ్చింది రాపోయినా ఆ పేపర్ అయినా నింపితే నేను పాస్ చేద్దాను. హల్లెలూయా. తర్వాత సప్లిమెంటరీలో అలాగే చేశాను, పాస్ అయిపోయింది. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు డిగ్రీ గడ్డనా అయిపోయింది. ఒక్క సబ్జెక్టు, అది కూడా మార్చిలో ఎగ్జామ్స్ ఉండటం వల్ల వెళ్ళకపోయిన రోజుని సరిగా రాయలేకపోయాను. అదే మన మీటింగ్స్ వల్ల కుదరలేదు. అదే 21వ తారీఖున వచ్చింది అది కూడా ఎగ్జామ్. అన్నీ అయిపోయినాయి డిగ్రీలో మొత్తం. ఒక్క సబ్జెక్ట్ ఉండిపోయింది. అయినా కొన్ని డిగ్రీలో ఉన్నాను, చర్చిలో ఉన్నాను, సంఘంలో ఉన్నాను, అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను, అన్ని ఆజ్ఞలు పాస్ అయిపోయాను. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక ఆజ్ఞలో తప్పిపోతే ఇక్కడ కూడా అదే, మన సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్నామని చెప్తున్నాడు. ఒక్క సబ్జెక్ట్. అది మొదటి ప్రేమ కోసం చెప్పాడు. ఆ ప్రేమలో ఏముంటుందో చెప్పుకొస్తున్నాడు. ఆజ్ఞలు ఉంటాయని చెప్పాడు, అది నెరవేరాలంటే. ఇది నెరవేరకుండా ఏది చేస్తుందా అంటే కనుక లోకము చేస్తుంది అన్నాడు. అది విషయం. ఎవడైనాను లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము అనగా వాక్య ప్రకారం బతికేవాడు నిరంతరము జీవవృక్ష ఫలములాగా 12 కాపులు కాస్తూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని సంఘానికి కొన్ని పిల్లర్స్ అంత ఎదిగిన తర్వాత చెట్టు పడగొట్టేయడం అంటే, అంత ఎదిగిన తర్వాత ఇప్పుడు చూడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు పడగొట్టేస్తున్నాడు హైడ్రా. ఎవరు? ఎందుకని? హల్లెలూయా. హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. తర్వాత మనం కూడా చాలా చాలా గొప్పవారం అయిపోయిన తర్వాత కాయలు లేవని పడగొట్టేస్తాడు కదా. గొడ్డలు వేరునుందని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా లాజిక్? అలా ఉండకుండా ఏం చేయాలంటే కనుక ఆజ్ఞల్లో ఉండాలి. సంఘము ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. సంఘము ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆ సంఘము ఆజ్ఞలు అంటే ఆ క్రమాలు. ఇప్పుడు క్రమం అంటే గుర్తుకొచ్చింది. ఎన్నింటికి పెట్టండి అని అడిగాను. 9ంటికి పెట్టండి. ఎప్పుడు వచ్చేవారు కాదు, 10ంటికి వచ్చేవారు. ఎన్నింటికి పెట్టండి అన్న? 10ంటికి పెట్టండి. నేను 10ంటికి పెట్టాను, 11ంటికి వచ్చేవారు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న 7ంటికి పెడతాం మొదలెట్టాను. ఎందుకు? అక్కడికి వెళ్ళాలి కదా మరి. నేను హైదరాబాద్లో ప్రభు స్టార్ట్ చేయమన్నారు కదా. పోను అప్పుడైనా నా శ్రమను గుర్తించి, అమ్మో పాపం ఇతను ఫాస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరి 7ంటికి మొదటికి 10ంటికి క్లోజ్ చేసుకుని ఎక్కడి నుంచి ఇలా ఏదో ఒకటి పట్టుకుని
వెళ్తున్నాడు హైదరాబాద్కి, మళ్ళీ సాయంత్రం 7ంటికి వెళ్ళాను. కానీ 7ంటికి రావాలని ఉందా? రాలా. 8ంటికి వెళ్ళాలి. మీరు బాగా పొద్దుటే పెట్టేస్తున్నారు కదండి, అందుకే రాలేకపోతున్నాను అన్నాడు ఒక అతను. అతనేమో 6:30కి రొట్టకెళ్ళిపోతాడు. ఎన్నింటికి? 6:30కి రొట్టకెళ్ళిపోతాడు. 5:30కి చెరువు దగ్గర మేత వేయడానికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? మనుషులు మాటలు, లోక మాటలు ఇక్కడ నడవు. చెల్లో బైబిల్ ఉంటుంది, బైబిల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది, అది దేవుడిచ్చిన మాట. దాని ప్రకారం బ్రతుకుతేనే పరలోకం, లేకపోతే నిత్య నరకం. హల్లెలూయా. కాబట్టి ఈ ఈ ఈ ఆశ్రయపురాల్లో ఆరాధనకు టైం ఉంటుంది, ఆ ఆరాధన టయానికి మనం రాం. లేకపోతే సార్వత్రిక సంఘాల్లో, చాలా సంఘాల్లో ఆరాధనకు ఒక టయాన్ని పెడతాడు సేవకుడు, ఆ టయానికి మనం రాం. ఏమన్నాడు? ఎక్కడుందయ్యా అలాగా బైబిల్లో? సమాజముగా కూడుకొనుట మానవద్దు, లేదా? నేను అందుకని ఫండమెంటల్ బేస్మెంట్ అయినా నేర్చుకుందాం అంటున్నాను. సమాజముగా కూడుకొనుట మానవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఏమవుతుంది కూడుకుంటే? ఏమవుతుంది ఆయన ఆజ్ఞ నెరవేరిస్తే? ఆయన వచ్చి నీలో నివసిస్తాడు. అదే కదా చెప్తున్నాడు, నేను నివసించడం వల్ల నా శక్తి, నా బలము, నా పరిశుద్ధత, నా నీతి, నా యథార్థత, నా ఆశీర్వాదం, నా సమృద్ధి నీలోకి వస్తుంది, నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, 8 గంటలకి డ్యూటీ ఎక్కాలి. వర్షం వస్తుంది, పడుకున్నానండి అన్నాం అనుకో, ఏం చేస్తాడు? ఎందుకు? అక్కడ టైం దగ్గరికి వెళ్ళి పంచి కొట్టాలి. వర్షం వచ్చింది, వరద వచ్చింది, మునిగిపోయింది, సోది చెప్పొద్దు అంటాడు. సోది ఎందుకు? అక్కడికి వెళ్ళి నువ్వు పంచి కొట్టి, నువ్వు ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు లాగిన్ అయ్యావో కూడా అక్కడ ఐడి కార్డు లోంచి పంచి రికార్డ్ చేసుకుంటుంది స్కానింగ్ చేసేటప్పుడు. హల్లెలూయా. అంటే లోక సంబంధంలో చిన్న ఉద్యోగానికి అంత నియమ నిబంధనలు ఉంటే, దేవుని సంబంధమైన ఈ ఉద్యోగానికి ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయి? హల్లెలూయా. నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా, నేను కూడా వర్షం వచ్చిందని ఆగిపోవచ్చు కదా. ఎవడైనా అంటాడండి నన్ను, ఎందుకని పాస్టర్ గారు 7 గంటలకు రాలేదని అంటారా? మీరు ఎలాగ 9ంటికి వస్తారు అడగరా అనుకో, మీకు టైం తీయదు. హల్లెలూయా. ఆవిడ అడగడు. కానీ నా ఆజ్ఞను నెరవేర్చలేదు కాబట్టి నేను నీ యందు నిలిచి ఉన్నాను. సింపుల్ లాజిక్. పౌవా, నీవు నేను ఏకమై ఉన్న రీతిన వీరును మీరును ఏకమై ఉండులాగునా అన్నాడు దేవుడు. నువ్వు నేను ఏకమై ఉండాలంటే నా ఆజ్ఞలు నెరవేర్చాయి అన్నాడు దేవుడు. ప్రభువు నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత అన్నాడు, నీవు నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకమై ఉన్నావు, ఎప్పుడు ఏకరీతిగా ఉన్నావు, ఎప్పుడు ఏకాత్మై ఉన్నావు, ఎప్పుడు విడిపోలేదు. నాయందు నీవు, నీ యందు నేను ఏకమై ఉండులాగున ఇప్పుడు నేను నెరవేర్చాను కాబట్టి వీరు కూడా నాయందు నిలిచి బహుగా వీరు ఫలించాలి. అంటే అప్పుడు వీళ్ళ కూడా నా ఆజ్ఞలను నెరవేర్చమని చెప్పు. హల్లెలూయా. అందుకు చెప్తున్నాడు అక్కడ, నేను నా తండ్రి యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా యందు నిలిచి ఉండి బహుగా ప్రేమలో ఫలించండి. ఏంటి నిలిచి ఉంటాం? ఏమీ లేదయ్యా, నేను ఇచ్చిన ఆజ్ఞల్లో నెరవేర్చడమే నిలిచి ఉండటం. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొంచెం ఎక్కువ ఒక స్టెప్ అట్లా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు గాయాలు అవుతాయని నేను మాట్లాడలా. హల్లెలూయా. కానీ నరకంలో గాయాలు మామూలుగా ఉండవు కదా. నేను 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 ఇలాగా సరే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు ఇక్కడ కొత్త ఇందాక? లోకములో ఉన్న వాటినైనను చదవమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో. నేను కూడా 2019లో లోకాన్ని ప్రేమించాను.
ఎంతగా ప్రేమించానంటే ఏమైనా 2021, 23 కల్లా సుమారు భారతదేశంలో నలుదిశలా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవుడు ఎక్కడెక్కడ చూపించాడో దర్శనాలు ఇచ్చేసాడు కదా, ఎన్నిటి దగ్గర ప్లేసులు కొనేయాలి, డబ్బు కావాలి అని. ప్రభువా మీరు అలా ఊరుకోనండి, నేను సిరివేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. మీరు జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను అంతే. మీరు బ్లెస్ చేయండి పైనుంచి అంతే. నేను పైనుంచి మీరు అలా బ్లెస్ చేయండి, నేను ఆ, వలేసి డబ్బులు లాగుతానన్నా. హల్లెలూయా. ప్రభు అని కూడా నేను రోజు మాట్లాడవేంటి ప్రభు నువ్వు, అన్ని మాట రోజు వచ్చి మాట్లాడుతున్నావు. ప్రతిరోజు ఏది అడిగితే అది, పలానా వ్యక్తి కోసం అడిగితే, పలానా ఊరు కోసం అడిగితే, పలానా పరిస్థితి కోసం అడిగితే అన్నీ వచ్చి రాత్రి తెల్లారగట్ల 1 గంట నుంచి 5 గంటలు మాట్లాడి వెళ్ళిపోతావు. నేను చెరివేస్తాను అంటున్నాను కదా, కరోనా కదా, బయటికి వెళ్ళడానికి కూడా లేదు కదా, సేవ చేయడానికి కూడా లేదు కదా. అక్కడేమో పాక తప్ప ఏమీ లేదు, ఇక్కడ పాక ఉండేది, పాక తప్ప ఏమీ లేదు కదా. కొన్ని డబ్బులు నేను ఏమో గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకొని నీకు తెలుసు కదా నేను. కాబట్టి నువ్వు నాకు కృప చూపించి చెరువు చూపించు, నేను అక్కడికి వెళ్ళి చెరివేస్తాను. శోధించేస్తున్నాను రోజు. హల్లెలూయా. లోకాశ ఏం పుట్టింది అందులోకి. కరెక్ట్గా అదే కరోనాకి మా ఇంట్లో నలుగురు స్ట్రక్ అయిపోయారు. నలుగురు స్ట్రక్ అయిపోయారు. 2 లేడీస్ 2 జెంట్స్ పిల్లలు. మన దీవెనయ్య వీళ్ళందరున్నారు కదా. ఇలా మీటింగ్కి వచ్చారు. 21వ తారీఖున మీటింగ్ అయింది. లాక్డౌన్ ప్రకటించారు. వీళ్ళు బస్సు ఎక్కలేదు, అక్కడ ఉండిపోయారు. ఈమెమో ప్రెగ్నెంట్. వాళ్ళకేమో నలుగురు, నలుగురు ప్లస్ 2 6 శోధించబడుతున్నాం లోకాశలు. అయ్యో డబ్బు ఉంటే ఇప్పుడు బాగుండేది కదా అని ఆశపడుతున్నాను. 10 రోజులకు ఒక రైస్ కట్ అయ్యేదా నాకు అది గుర్తురాట్లేదు. హల్లెలూయా. అప్పుడు అడుగుతున్నాను వాడు, ఏమండి నువ్వు నాకు పైసలు ఇస్తే లోకంలో ఆశపడుతుంది అనమాట. నేను ఎక్కడ చూడాలి, ఏలి అలాగా చూడాలి. నీ మాట ఏంటారు, కిద్దరు ఒక దగ్గరికి వెళ్ళమంటున్నావా, ఓకే ఇక్కడికి వెళ్తా, నీళ్ళు అయిపోయినాయి అని అడిగాడా. అడిగాడా బైబిల్లో? నీళ్ళు అయిపోయినా ఆయన తెలియదు, నేను చూస్తాను బాబు అని ఆయన తెలుసు. ఎందుకు? ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు కాబట్టి. నేను ఎవరిని సన్నిధిన నిలబడి ఉన్నాను అంటున్నాడు. ఎవరు? ఏలియా. మనకు ఈ కాలంలో సేవకులు కదా, నేను ఎవరిని సన్నిధిని నిలబడి ఉన్నాను అని రోసంగా చెప్పలేము మనం. ఎందుకు? ఇడికి సన్నిధి తెలియదు. క్షమించండి, సేవకులు తిట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని సన్నిధే ఇది సరిగా తెలియదు. ఈ సేవ చేస్తున్న సేవడికి ఏదో చేస్తున్నాం సేవ అంతే. అప్పుడు నేను కూడా నేను ఎవరి సన్నిధి నిలబడ్డాను అని అనుకోకుండా, నాకు ఏమి అవసరమా అని అనుకోకుండా, ఆ అరణ్యంలో నేను ఎవరి సన్నిధి నిలబడ్డాను అని మోషేలాగా అనకుండా, నేను ఎవరి సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను అని పౌల్లాగా అనకుండా, ప్రభువా కృప చూపిస్తే కొంచెం సెలివేసి డబ్బులు సంపాదించి త్వరగా చర్చిలు కట్టేస్తాను అంటున్నాను, ఆశ్రయపురాలు కట్టేస్తాను. నా కోసం కాదు, నేను ఇల్లు కట్టుకోమని కూడా కట్టుకోలేదు ముందు. దేవుడు నన్ను బిల్డింగ్ కట్టుకోమన్నాడు. అక్కడ ఏమొచ్చిందంటే ఈ కష్టంలో, నష్టంలో, దుఃఖంలో డబ్బు మీద లోకాశ పుట్టింది. వేసాను. 70,000 ఎత్తే 1,00,000 కాసింది. ఎంత? 70,000 ఎత్తే 1,00,000 కాసింది. అప్పు ఏమో 2,00,000 మిగిలింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దాని కొరకు మామూలు శ్రమ పడలే. దాని కొరకు మరి అక్కడ ఒంటరిగా ఉండేవాడిని కదా. ఆటోమేటిక్గా వ్యర్థమైనవి చూడడం మొదలెట్టాను ఫోన్లో. ఏంటి? వ్యర్థమని చూడడం, జోక్స్ లాంటివి, రకరకాల యూట్యూబ్లో వస్తున్నవన్నీ చెడ్డవన్నీ చూడడం మొదలుపెట్టాను. ఎప్పుడు 24 గంటలు వాక్యం నేను చెడ్డే చూడడం. పాక దగ్గర ఎవడు ఉండడు రాత్రి అంతా కదా, ఒక్కడనే ఉండాలి కదా. పగల టైంలో అవతల వైపున ఒక కొంగ వాలింది. యువతలు నేను స్టైల్కి ఆడిని మెప్పించడం కొరకని ఒక రాయి తీసి ఇలా అనబోయాను. అది వెళ్తుందేమని ఉద్దేశంతో అది వెళ్ళా, ఫోన్ వెళ్ళి నీటిలో పడింది. హల్లెలూయా. తర్వాత వీళ్ళ సహోదరుడు
పంపించిన అమౌంట్తో కొన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోకాన్ని ప్రేమించాను, దేవుణ్ణి ప్రేమించలేకపోయాను. లోకంలో ఉన్న వాటిని ప్రేమించాను, దేవుణ్ణి పరిస్థితులు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు ప్రభువుని కలిగి ఉండది. అప్పుడు తీర్మానం చేసి, అప్పుడు ఆ రాత్రి ఏడుస్తూ వస్తున్నప్పుడు ఇచ్చిన పాటే, తప్పిపోయాను, నేను తప్పిపోయాను, నేను త్రోవ తప్పిపోయాను, తొలగిపోయాను, నేను దారి తొలగిపోయాను, నీ చెంత చేరాలయ్యా, నా చింత తీర్చేసయ్యా, నీ చెంత చేరాలయ్యా, నా చింత తీర్చేసయ్యా, నీ చిత్తం చేయని అయ్యా. ఇంకెప్పుడు తప్పిపోనయ్యా, నీ చిత్తం చేయని అయ్యా. ముమ్మారు మోసం చేశాను, మోసగాడినైనా యాకోబును, నేనే యాకోబుని. ముమ్మారు మోసం చేశాను, మోసగాడినైనా యాకోబును. సాక్ష్యం లేని సమరయ స్త్రీని, నీ సన్నిధి చేరలేని సుంకరిని. సాక్ష్యం లేని సమరయ స్త్రీని, నీ సన్నిధి చేరలేని సుంకరిని. తప్పు తెలిసి తిరిగి వస్తున్నానయ్యా, తనివి తీరా నాను హత్తుకో యేసయ్యా, నన్ను ముద్దు పెట్టుకో యేసయ్యా. అప్పుడు హత్తుకున్నాడు దేవుడు. ఆయన చెప్పాడు, నా కృప నీకు చాలయ్యా. ఎందుకు లోకం వైపు చూస్తావు? ఆ కష్టంలో నష్టంలో మనుషుల్లాగా లోకం వైపు ఎందుకు చూస్తావు? నా కృప నీకు చాలు. నేను కదా వాగ్దానం చేసింది ఆశ్రయపురాల్ని, నేనే దాన్ని సమకూరుస్తాను, నీకెందుకు? నువ్వు నిలబడంతే. అసలు మామూలుగా మాట్లాడలేదు దేవుడు. హల్లెలూయా. టప్ 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 అని బైక్ వచ్చేసింది, బైక్ కట్టుకొచ్చి ఆయన ఇచ్చాడు. 5 సెంట్లు పొలం కొనేసాం, ఇది కట్టేసాం. అక్కడ 5 సెంట్లు 10 సెంట్లు పొలం ఇచ్చాడు. ఓడల రేవులో 10 సెంట్లు 15 సెంట్లు భూమి ఇచ్చాడు, పట్టభూములు. తర్వాత 2 లక్షల సెంటు 2 లక్షలు చెప్పిన 2 సెంట్లు భూమి మా అన్నయ్య పొలం అమ్మేస్తుంటే పక్కనే, మా ఇంటి పక్కనే కొన్నాం. అంటే దగ్గరగా సుమారు 10 నుంచి 30 లక్షల ఆస్తిని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ మందిరం పడిపోయినా కూడా నేను ఇక్కడ ఎందుకు నిలుస్తున్నానంటే, నేను యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉండగానే ఆయన ఆజ్ఞలో, అంటే ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ నేను ఆశ్రయపురం, నేను ఇది కోరుకున్న స్థలము, ఇక్కడ చేయు ప్రార్థనలు నేను ఆలకిస్తాను, నాకు ఒక ఆశ్రయపురం ఇక్కడ కట్టు, తర్వాత ఆశ్రయపురాలు భారతదేశం చుట్టూ నేను కట్టింపజేస్తానని చెప్పాడు. నేనేం చేశాను? నీకెందుకులే బాబు సామా, నేను కష్టపడి పట్టుకొస్తాను అని లోకం వైపు చూస్తాను. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, ఏలియాకి సారేపాతు విధవరాలు ఉన్నట్టుగా నాకు ఈ భూమి మీద చాలామంది సారేపాతు విధవరాలు ఉన్నారు. వారిని బట్టి దేవుని ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ సారేపాతు విధవరాలు ఉంటుంది. అప్పం రెడీగా ఉంచుతుంది, నీళ్ళు బుడ్డి రెడీగా ఉంచుతుంది, అన్నీ రెడీగా ఉంచుతుంది. నాకు ఎలీషాకి సునేమిరాలు ఉన్నట్టుగా నాకు సునేమిరాలు ఉన్నారు చాలామంది. దేవుడు ఆ కృపనిచ్చినాడు. ఏ కొదువ ఉండట్లే, ఏ కొరత ఉండట్లే. వెళ్ళి రావడానికి 20,000 ఖర్చు అవుతుంది. హల్లెలూయా. 2,000 రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది వారానికి. డబ్బులు ఆయన ఇచ్చేస్తున్నాడు. 2-3 చోట్ల హాల్లో పెడుతున్నాం, విక్రమ్ హాల్లోను, అక్కడేమో బాబు జగజ్జనరావు హాల్లోను డబ్బులు ఆయన ఇచ్చేస్తున్నాడు. అన్నీ ఆయన సమకూర్చేస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న వాటిని కాదు ప్రేమించేది, ఆయన్ని ప్రేమించాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన వాగ్దానం చేశాడు. నీవు కోరుకున్న స్థానము ఈ ఆశ్రయపురము,
నీ మనసు నీ కన్నులు నిత్యము నిలుపుము, ఇచట చేయు ప్రార్థన ఆలకించుము, నీవు కోరుకున్న స్థానము ఆశ్రయపురము. కుక్కటపల్లి బస్ స్టాప్లో ఉండగా రాపిస్తున్నాడు, నాకు దర్శనం ఇచ్చాడు పేరుపాలెంలో ఆశ్రయపురం కట్టాలని. నేను ఇంకా బయలుదేరలేదు, అక్కడ బయలుదేరడానికి అక్కడ ఉన్నానన్నమాట బస్ స్టాప్లో. అప్పుడు ఇస్తున్నాడు ఈ మాట. ఇంకిక్కడికి రాలే, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. ఆనింగి నేల ఉన్నంత వరకు ఈ చెట చేయు ప్రార్థన ఆలకించు. ఆలకిస్తా అని చెప్పాడు. ఒరే, ఆ నింగి ఈ నేల అనగా రెండో రాకడ పర్యాంతరం వరకు ఈ ఆశ్రయపురాలు ఉంటాయి. హల్లెలూయా. లయమైపోయినప్పుడు వరకు ఈ ఆశ్రయపురాలు ఉంటాయి. అది నేను కోరుకున్నా. నువ్వేంటి నాకు డబ్బు ఇచ్చేది? నువ్వు నా మాటకు లోబడంతే, నేను చెప్పిందని చెయ్యంతే, నా చిత్తము నెరవేర్చంతే. అప్పుడు నేను నీలో వేరుపారి ఫలిస్తా, నిన్ను ఫలింపచేస్తా. అందుకని పూర్తిగా కష్టమున్నా నష్టమున్నా ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, డబ్బులున్నా లేకపోయినా ఆయన మాటకే లోబడు. హల్లెలూయా. అలా మాటకు లోబడటమే ఆయన్ని ప్రేమించటము. అది సంఘ ఆరాధన క్రమం. అనగా సంఘమునకు ఏమన్నాడు పౌలేమన్నాడు? సంఘముగా కూడుకునుట, సమాజముగా కూడుకునుట. మనం మానేస్తున్నాం కదా. అప్పుడు మనకి జీవవృక్ష ఫలము ఇవ్వబడదని సార్వత్రిక సంఘానికి, నీకు నాకు కూడా చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో, టైం అయిపోతుంది. 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. నేను ముగిస్తాను, చాలా టైం అయిపోయింది. బల్లారాధన ఉంది కదా. 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా గైకొనెను తర్వాత, అంటే నెరవేర్చెను తర్వాత ఏమవుతుందంట? పరిపూర్ణమాయేను. అంతే, ఫినిష్. పరిపూర్ణం ఎప్పుడైతే అయిపోయిందో, నువ్వు క్రీస్తు స్వరూపులోకి ఎప్పుడైతే మార్చబడ్డావో, జీవవృక్ష ఫలం పరలోకం మొత్తం అంతా నీది. పరిపూర్ణమాయేను, గైకొనెను, పరిపూర్ణమాయేను. అందుకని కొత్త నిబంధనలకు ఏమేమి కట్టళ్ళు ఇచ్చాడో, సంఘానికి ఏమేమి కట్టళ్ళు ఇచ్చాడో చెప్తున్నాను. దాంట్లో మొట్టమొదటిది ఏంటి? సమాజముగా కూడుకొనుట. ఇంకా బాధ్యతలు ఉన్నాయి వేరే, తర్వాత వచ్చేవారు మాట్లాడదాం. సమాజముగా కూడుకొనుట మానవద్దు. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు మానేసి ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాల్లో. ఇక్కడ కోసం చెప్పట్లేదు నేను, కానీ ఇక్కడి నుంచి అయినా ప్రభు ప్రేమను బట్టి బ్రతిమాలుతున్నాను, మానకో. ఎందుకంటే ఆయన నీలో వచ్చి నివసిస్తాడంట. ఆ వాక్యం నెరవేర్చిన వెంటనే నివసిస్తే ఏమవుతుంది? ప్రేమలో పరిపూర్ణమైపోతామంట. అప్పుడు ఏమవుతుంది? పరలోక సంబంధమైన ఈవులన్నీ అనుగ్రహించబడతాయంట. హల్లెలూయా. ప్రేమలో పరిపూర్ణమైపోతుంది. మళ్ళీ చదవండి. గైకొనును, భలే ఉంది మాట. ఆయన వాక్యం అంటే ఆజ్ఞనా? ఆయన వాక్యము ఎవడు గైకొనెనో, నేనైనా సరే నువ్వైనా సరే, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, త్వరగా 21, 22. అందరూ ఎవరు? స్టీఫెన్ పాస్టర్ తన సొంత కార్యాలని చూసుకుంటున్నాడు. అంటే అతను నా శిష్యుడు కాబట్టి ఏమనుకోవడానికి నవ్వుతాడు, అంతే, ఏమనుకోవడానికి చెప్తున్నాను. అతను సొంత కార్యాలని చూసుకుంటాడు. పొద్దుటే పనికి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా, దినానికి వెళ్ళాలన్నా,
లేకపోతే కనుక ఇంటికి వెళ్ళాలన్నా కూడా అది చూసుకుంటాడు తప్ప తర్వాత మిగిలి ఉన్న సమయంలో మాత్రమే దేవుని యొక్క కార్యములను చూస్తున్నాడు. హల్లెలూయా. పనివాడు జీతమునకు పాత్రుడు. జీతం ఎక్కడి నుంచి వస్తుంది మరి? హల్లెలూయా. ప్రతివాడును, అందరూను, బహువచనం ఇంక్లూడింగ్ నేను కూడా, అందరూను తమ సొంత కార్యాలంటే పనులు, సొంత కార్యములనే చూచు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఓహో, ఇందాకేం చెప్పాను? సమాజముగా కూడుకొనుట మానొద్దన్నాడు. ఇక్కడేంటి? చాలా కార్యాలు ఉన్నాయంట, యేసుక్రీస్తు కార్యాలు. ముందున్న దినాల్లో మాట్లాడతాను, ఈ 2 నెలల్లో. 10వ నెల ఇది కదా. ఇంకా ఇప్పుడు మన పిల్లర్స్ దగ్గరే ఉన్నాం. పిల్లర్స్ దగ్గర 12 వేద్దామా, 8 వేద్దామా, ఏది స్ట్రాంగ్ అని వేద్దామని ఇంకా ఉన్నాం. హల్లెలూయా. సొంత కార్యాలనే చూసుకున్నారు తప్ప దేవుని కార్యములను చూడరు. మరి దేవుని కార్యాలను చూడకపోతే ఫలిస్తామా? పోనీ నిలిచి ఉంటామా? ప్రేమ ఆయన ఉంటాడు దాంట్లో. పోని దేవుని చిత్తం చేయడానికే వచ్చానన్నాడు దేవుడు. ఎవడు? యేసు ప్రభు. నేను దేవుని చిత్తం నెరవేర్చడానికే వచ్చి ఉన్నాను అన్నాడు. లేదు, నీ చిత్తం తర్వాత చూస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ బీచ్ గట్ట బాగుంది, లేకపోతే కనుక లేకపోతే అది బాగుంది, ఇది బాగుంది, లేకపోతే లోకంలో ఆ బిజినెస్ నాకులాగా ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడా దేవుడు? అవన్నీ తర్వాత మొదట నీ కార్యాలని చూస్తాను, చూస్తూ నా కార్యాలని నువ్వు చూడకపోయినా దీవింతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత ఎంత క్లారిటీగా ఉందో. అతను యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు కొన్ని పనులు అప్పచెప్పాడు, ఆ పనులు చేయరంట, వాళ్ళు పట్టించుకోరంట. మనం ఇవి ఆజ్ఞ కాదా? హల్లెలూయా. అందుకని ఆయనలో మనం నిలిచి ఉండట్లేదని చెప్తున్నాను నేను మీకు. కోపం చేసుకోవద్దు దయచేసి, ప్రశ్నించుకోవద్దు, ప్రశ్న వేయొద్దు, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. హల్లెలూయా. అసలు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నన్ను వెంబడింపకోని వాళ్ళ నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, ప్రాణము సహా ద్వేషించాలన్నాడు కదా. మరి ఆ లెవెల్లోనికి వెళ్ళకుండా ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేస్తుంది. ప్రకటన సంఘాలకి ఎగ్జామ్ వచ్చేస్తుంది. ఆ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోతావేమని ముందు చెప్తున్నాడు. ఈ విషయంలో నువ్వు ఈ సంఘం ఈ విషయంలో తప్పిపోయింది, ఈ సంఘం ఈ విషయంలో తప్పు అని చెప్పుకోతున్నాడు. ఎందుకు? శ్రమకాలం రాబోతుంది, శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో సాతానుగాడి వైపు వెళ్తేనేమో ఫెయిలు, ప్రభు వైపు ఉంటేనేమో విజయము. ఈ విజయం రావాలంటే వాక్య ప్రకారం బతకాలి. అందుకని ఏమంటాడు ప్రకటన 13వ అధ్యాయంలో? ఆజ్ఞలను, విశ్వాసమును, అనేక భక్తులంట విశ్వాసమును, ఓర్పును, ఆజ్ఞలను కనపరచుదురంట. చదువుతారన్నమాట. ఎందుకు వచ్చిందో మరి, చదివి ముగిస్తాను నేను కూడా. ప్రకటన 13వ అధ్యాయం 19వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. అది విశ్వాసం దేని మీద? ఆజ్ఞ మీద కదా. మనకి విశ్వాసమును, ఓర్పును కనపరుస్తారంట. హల్లెలూయా. అలా కనపడటానికి, కొనసాగించటానికి కాలం దగ్గర పడింది కాబట్టి సంఘం అనే స్కూల్కి, సంఘం అనే కాలేజీకి చెప్తున్నాడు దేవుడు. మీకు ప్రిన్సిపాల్గా ఉన్నవాడు,
లేదా టీచర్గా ఉన్నవాడు, కాపర్గా ఉన్నవాడు ఏం చెప్పాడో చూసుకోవాలి. లేకపోతే కాపర్ లెక్క చెప్పినప్పుడు నా డొక్కలు చింపేస్తాడు. కాపర్ లెక్క అడగడా? ప్రిన్సిపల్ వచ్చి అడగడా? వీళ్ళకి ఏం చెప్పావు? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా అంత మొత్తం ఫెయిల్ అయిపోయారు, 10 మంది పాస్ అయ్యారు, 90 మంది ఫెయిల్ అయిపోయారు అని అడగడా? హల్లెలూయా. కాబట్టి ఫండమెంటల్ విషయంలో చెప్తున్నాను అనమాట సంఘాల కొరకు. అదే ప్రకటన గ్రంథంలో రాపిస్తున్నాడు. అయ్యా, ఆశ్రయపుర సంఘమా, పెంతుకోస్తు సంఘమా, లూథరన్ సంఘమా, ఈ విషయాల్లో మీరు తప్పిపోతున్నారు. ఈ విషయంలో మీరు సరి చేసుకుని మరలా ఆజ్ఞంలోకి వస్తే, నేను వచ్చి మీలో నివసిస్తే మిమ్మల్ని ఫలింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జీవ వృక్ష ఫలమును మీకు భుజింపనిస్తాను. అది తిన్నవాడికి మరణం ఉండదు, నన్ను తిన్నవాడికి మరణం ఉండదు అన్నాడు. ఈరోజు ఆ బల్లారాధన కాబట్టి ఈ రోజు మొదలైంది, డిసెంబర్ వరకు ప్రభు చిత్తం అయితే కొనసాగిద్దాం. సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి ఇస్తున్న కట్టడలు, నియమాలు, వాటిల్లో నిలబడకపోతే ఏంటి, నిలబడితే ఏంటి, ఆ ఫలం ఏంటి అనేది, లేదా ఆ చేదు ఫలం ఏంటి అనేది నేర్చుకుందాం. మనం ఫలిద్దాం, ఆయన జీవవృక్ష ఫలాన్ని భుజిద్దాం. భుజించక ముందు ఆయన రొట్టె బల్ల దగ్గరికి సమీపిద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అందరూ మోకరిద్దాం. ప్రభువా, బల్ల ఎదుటికి వస్తున్నామయ్యా. ఏ ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నామో, పడిపోయి ఉన్నామో ఆ సంఘాన్ని